పేరు జయలక్ష్మి, ప్రకాశం జిల్లా. పత్రి సార్‌కి, పత్రి మేడంకి ధన్యవాదాలు. ఆ! 12 సంవత్సరాలు పైనే అయింది సారు ధ్యానంలోకొచ్చి. అంతకుముందు నాకసలా చాలా చికాకుగా ఉండింది. మాకు చానాళ్ళకి ఒక పాప పుట్టింది. ఆ పాప ఆరోగ్యం పరంగా బాగులేక ఆ గుళ్ళకి, ఈ గుళ్ళకి తిప్పి ఆ అమ్మాయికి బాగులేక 13 ఏళ్ళకి చనిపోయింది. అదే దిగులుతోటున్నా నేను. ఆ పాప పోయిన తర్వాత. ఇక ఆ సంవత్సరంలోనే హరిబాబు గారు, అడివాపుల హరిబాబు గారు ఇక్కడికి ధ్యానం తీసుకొచ్చారు. ఇక్కడికి ధ్యానం క్లాసులు పెట్టారు ఆంజనేయ స్వామి గుళ్ళో. ఇక అప్పటాల నుంచి నేను ధ్యానంలోకి వచ్చేసాను. నాకు ఆ దిగులు పోలా చానాళ్ళు. పోకపోయేలకి ధ్యానంలోకొచ్చిన తర్వాత మా పాప ఒకరోజు నాకు ఒళ్ళో పడుకొని, "నువ్వు భయపడాల్సిన పని లేదు. నువ్వు దిగులు పడాల్సిన పని లేదు. ధైర్యంగా ఉండు" అని చెప్పింది. ఇక నేను ఏడ్చి కళ్ళెమ్మట నీళ్ళు కారిపోయింది. నా కళ్ళెమ్మట నీళ్ళు కూడా తుడిచింది మా పాప. అప్పటానుంచి నేనింకా ధైర్యంగా ఉండ ధ్యానంలోకొచ్చినాక. సరే ఇక ఒకసారి నాకు నడుములు నొప్పి పట్టింది. నడుములు నొప్పి పడితే ఒంగోలులో స్కానింగ్ తీపిచ్చుకున్నా. వాళ్ళు నడుములు ఇరిగింది, ఎముక ఇరిగిందని చెప్పారు. ఎముక ఇరిగింది 10 రోజులు బెడ్ రెస్ట్ అమ్మా అని అన్నారు. మంచం నుంచి కిందకి దిగకూడదన్నారు. నేను సారు ఇక్కడ ఉంటాం కాదు, నేను ఇంటికి పోయి మీరు రాసియండి మందులు వాడుకుంటానని చెప్పా. ఇక రాసిచ్చారు. 10 రోజులకి రాసిచ్చారు. మీరు ఇక్కడ ఎట్ట చెప్పారు అట్నే ఉంటానన్నాను. ఇక నాకు ఇంటికొచ్చిన తర్వాత నేను ప్రతిరోజు ధ్యానంలోనే పడుకొని కూడా కూర్చోటానికి ఇల్లేదు కదా, ధ్యానంలోనే ఉంటున్నా. చిన్న పిరమిడ్ క్యాప్ నెత్తిన పెట్టుకొని నిద్రలో పక్కకు పోతున్నా కూడా మళ్ళీ లాక్కొని నెత్తిన పెట్టుకొని ధ్యానంలోనే ఉండ. ఇక నాకు రెండో రోజుకే మార్పు వచ్చేసింది. ఆ నడుములు నొప్పి ఎముక ఇరిగింది, సెట్ అయిపోయింది. ఇక మళ్ళీ 10 రోజులకి పోయా. ఆయన ఆశ్చర్యపోయాడు. నేను ఇదేంది బెడ్ రెస్ట్ అని చెప్పాను కదా, నువ్వు ఇంత కోలుకున్నావు ఇంత తొందరలో అని అన్నాడు. ఇక మళ్ళీ నేను అప్పటాంచి మందులు ఆడల. మళ్ళా ఒకరోజు ఇక బాగా జలుబు చేసి అసలు ఊపిరాడట్లా. ఊపిరాడకపోయేలకి ఇక నాకు ఈ శరీరం అవసరం లేదు, నేను వదిలేస్తున్నాను శరీరం అన్న. ఒకటే దగ్గు, నెమ్ము, ఆవేశం. ఈ శరీరం వదిలేస్తున్నాను, నాకు అవసరం లేదు ఈ శరీరం అన్న. నలుగురు వచ్చారు టపటపా పైన నుంచి నన్ను తీసుకొని పోయారు. నన్ను తీసుకొని పోయి అసలు ఎంత ఎత్తుకు తీసుకెళ్లారో నన్ను. అంత ఎత్తుకు తీసుకెళ్ళి ఇక వాళ్ళు నలుగురు 4 స్తంభాల్లాగా నిలబడ్డారు. అందరూ కుర్రోళ్ళే, ప్యాంట్లు వేసుకొని ఉండారు. వాళ్ళ కాళ్ళకి నా చేతులు అతికిచ్చారు. నాకు బాగా కనపడుతుంది. ఇక చేతులు అతికిచ్చారు, ఎట్నే అతుక్కుపోయినాయి నా చేతులు. కింద ఏలాడుతూ ఉండా నేను. ఇంక ఎంత ఎత్తుకు తీసుకెళ్ళారో అంత ఎత్తుకు తీసుకెళ్ళి ఇక అప్పుడు అడిగా నేను సగం దూరం పోయినాక, ఎక్కడికి నన్ను తీసుకెళ్తున్నారు, నాకు ఇంకా ధ్యానం కావాలి, ధ్యానంలో ఎదగాలి, అందరికి పంచాలి ధ్యానము, నన్ను ఎక్కడికి మీరు తీసుకెళ్ళేదంటే ఏం పలకలు వాళ్ళు నలుగురు. ఇంకా చాలా పైకి తీసుకెళ్ళారు. అసలు ఏమి ఇళ్ళు కానీ ఏమి ఎడారిగా ఉంది. ఎంత ఎత్తుకు తీసుకెళ్ళారో ఊగులాడుతానే పోయా నేను పైకి. ఇంకా కింద చూస్తే కింద చేతులు లాక్కుందామంటే రాలా, చేతులు అతుక్కుపోయినాయి. ఇంకా పైకి తీసుకెళ్ళారు. అప్పుడు వాళ్ళు పెద్దంగా అరిచా, నేను ధ్యానంలో ఎదగాల, నేను అందరికి పంచాలి ధ్యానం గురించి, మీరు ఎక్కడికి తీసుకెళ్తున్నారు, నాకు ఇంకా ధ్యానం కావాలా అనేలేక అక్కడ ఆగిపోయారు నలుగురు. ఆగిపోయి మళ్ళీ లటుక్కుని తీసుకొచ్చి అంత యాగంగా తీసుకొచ్చారు. నేను ఎక్కడ ఉన్నానో ఇక అక్కడ వదిలేశారు. వదిలేశారు, వెళ్ళిపోయారు. అది అట్లా ఆ అనుభవం. ఇక నేను అప్పటాల నుంచి నాకు ఏ ఆరోగ్యం బాగలేకపోయినా ఇక నేను ధ్యానంలో కూర్చుంటా. ఇంతవరకు బిళ్ళలు మానేసి 4-5 సంవత్సరాలు అయింది. హాస్పిటల్కి పోవటం కానీ ఏమి లేదు. ఏమైనా జలుబు చేసినా ఎంత నాకు బాగా ఆరోగ్యం పరంగా ఉంది. ఇక రోజుకి 3 గంటల చొప్పున ఇంటి దగ్గర కూడా ధ్యానం చేస్తుంటా. మధ్యాహ్నంటప్పుడు ఉదయం సాయంత్రం వెళ్తుంటా చూస్తున్నా. అక్కడ ఆ మేడం గారు చెప్పేది అసలు ఒక కాంతి పుంజంలాగా వచ్చిద్ది, అది మీరు భయపడగాకండి, బొట్టు స్థానంలో గుండన్న పోయిద్ది లోనికి, బెమ్మరంధ్రంలో గుండన్న లోనకు పోయిద్ది అని చెప్పారు. సరే అని చెప్పి అవి గమనిస్తానే ఉండ. ఇక పెద్ద కాంతి పుంజంలాగా నాకు మాడులోకి పోయింది. పోయేలేకి స్టడీగా కూర్చున్నాను కదా, ఇక పోయిన తర్వాత తట్టుకోలేకపోయా ఆ స్పీడ్కి వచ్చే పైనుంచి రావటం. కడుపులోకి పోయింది లోనకి, బాగుంది. మళ్ళా మేడం గారు చెప్పే ప్రతి క్షణం నేను గమనిస్తానే ఉండ.
ప్రతి క్షణం గమనిస్తానే ఉండాను. క్లీన్ చేయటం లోన అయన్నీ గమనిస్తానే ఉండా. ఒకరోజైతే సారు బాలకృష్ణ సారు చెప్పాడు, వామిటింగ్‌లు గూడా అవుతాయమ్మా ఈ క్లీనింగ్ లోన అయ్యేటప్పుడు అయి మీరు గమనించండి. భయపడాల్సిన అవసరం లేదని అన్నాడు. సరే అని చెప్పి అయి గమనిస్తానే ఉండా. నేను నేను 15 రోజులు 41 రోజు ఈ మండలం పూర్తయిందాకా ఉపవాసం ఉందాం అనుకున్నా. 15 రోజులు ఏం తినలా. ఏం తినకుండా టిఫిన్ తోటే ఉండా 15 రోజులు. ఇక అయన్నీ ఈ తగినంత శక్తి లేక కాళ్ళల్లో ఇదిగా ఉంది నడవటానికి గూడా. ఆ మరుస రోజు ఇదంతా ఒళ్ళంతా నొప్పులు, ఈ తలకాయ అంతా తిప్పినట్టు అసలు మంచినీళ్ళు గూడా తాగలా ఒకరోజు. 2 వారాల క్రితం. మంచినీళ్ళు గూడా తాగకుండా తాగాలనిపించలా. వాటి మీద ఇష్టం లేదు. నాకు అంతకుముందు ఒకరోజు హ్మ్, చేతి విజ్ఞాన క్లాస్ చెప్పారు చూడు, అప్పుడు గూడా ఎళ్ళా నేను. ఆ క్లాసులో గూడా పాల్గొన్నా 9 రోజులు. అప్పుడు ఎనర్జీ నేను వైరస్‌ని అని నా పక్కనే నిల్చుందొచ్చి. నన్ను వైరసి అని పిలుస్తారు. నా పేరు వైరసి. నేనొస్తాను అని అంటుంది నా పక్కనే ఒక నీడలాగా వచ్చి. అది నేనొస్తాను అంటుంటేను ఒకాయనుండ్లా నా పేరు రావణ బ్రహ్మ అంటారు. అటు ఇటు తలకాయలుండయి. రావణ బ్రహ్మ అంటారు నా పేరు. నువ్వెక్కడికొస్తావు? నువ్వు రావాల్సిన అవసరం లేదు. నేనుండంగా నువ్వెక్కడికొస్తావు? ఈయనే నా ఎదురుగా నిల్చున్నాడు. నేనుండంగా నువ్వు రావాల్సిన అవసరం లేదు. వెళ్ళిపో అని అన్నాడు. వాళ్ళిద్దరూ వాదం ఆడుకోవటం నేను ఒక సాక్షిలాగా చూస్తా ఉండా. నాది గుర్తుకొచ్చింది. ఇదేంది నాకు బాగలేదే, నా ఆత్మలో నుంచి వస్తుంది బయటికి. అది కాదు, నీకు ఎనర్జీ కాదు. నేను అట్లా అనుకున్నా. నేను 40 రోజులు క్లాసులో పాల్గొంటుని అక్కడికి రానీరు కావాలా, ఇదేంది వైరస్ అంటుని నాకు రానన్ని ఎట్లా వచ్చిందని నాకు మట్టుకి అది కాదని లోన్ నుంచి మెసేజ్ వస్తుంది. వైరస్ కాదు, నువ్వు భయపడాల్సిన పని లేదని. నేను తెల్లారేలకే నేను కోలుకున్నాను. మళ్ళీ స్నానం చేసి ఇప్పటిలాగానే క్లాస్‌కెళ్ళాను. బాగానే ఉంటుంది ఇప్పుడు. ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాతే ఒకసారి మా ఆయనకి పసికిర్ల జ్వరం వచ్చింది. పసికిర్ల జ్వరం వస్తే 5 రోజులు ఒంగోలులో పెట్టుకొని ఉన్నాం. తగ్గల 5 రోజులు గూడా. తగ్గకపోయేలేకి ఆ డాక్టర్ ఇదేంటి ఈ జ్వరం ఇంకా తగ్గలేదు అని మందులాడుతున్నారు, తగ్గలేదు. సరే ఈయన ఒకరోజు రాత్రి ఎక్కువయ్యి జ్వరం ఆ బెడ్ మీద నుంచి కింద పడుకొని ఏడుస్తా ఉన్నాడు. నేను అదే టైంలో ధ్యానంలో కూర్చున్నా. ఆయన పడుకున్న బెడ్ మీద కూర్చున్న ధ్యానంలో. ఇద్దరు మహానుభావులు ఇద్దరొచ్చి కుర్రోళ్ళే చొక్కా ప్యాంట్లు వేసుకొని వచ్చి స్టెతస్కోపు భుజాల మీద ఉంది. ఈయన్ని పరిశీలిస్తున్నారు. వాళ్ళని నేను బాగా గమనిస్తూ చూస్తానే ఉండా. ఈయన్ని పరిశీలించి వెళ్ళేటప్పుడు నా కాలు తగిలి వెళ్ళారు వాళ్ళు. అప్పుడు ధ్యానంలోంచి బయటకు వచ్చా. అంతకుముందు నుంచి ఎప్పటి నుంచో కంపౌండర్ తలుపు దాటుతున్నాడంట ఈ రోగులను చూడటానికి. అమ్మ మీరు తలుపు తీయలేదు, ఎప్పటానుంచో తలుపు దాటుతున్నావా అమ్మ అన్నాడు. అదొకటి నాకు ధ్యానంలో ఈయనకి ఆరోగ్యంగానే ఉంది. మళ్ళా ఒకసారి ఈయనకి ఆరోగ్యం బాగలేదు, పేగు జారిందంటే ఆపరేషన్ చేయాలన్నారు. మళ్ళా ఒంగోలు తీసుకెళ్ళాం. వాళ్ళు 70 సంవత్సరాల వయసుంది, ఈయనకి చేయటానికి లేదు ఆపరేషన్ అన్నారు. నేను మహానుభావుల్ని తలుసుకొని, పత్రిజీ గారిని తలుసుకొని మళ్ళీ ధ్యానంలోకుండా చేయటం లేదు, వెళ్ళిపోమన్నారు బయటికి. వెళ్ళాం. బయటికి వచ్చేసాం గేట్ అవతలకి. ఇదేంది ఇట్లా అంటున్నారు, నేనున్నంతకాలం ఈ భూమి మీద ఉన్నంతకాలం ఆయన కూడా నాతో ఉండాలా క్షేమంగా అని అనుకొని మళ్ళీ ధ్యానంలో కూర్చున్నా. గేటుకి బయటకు వచ్చిన వాళ్ళని మళ్ళా పిలిచారు. అమ్మ చేస్తాము రేపు రండి ఇవాళ ఇంటికి పోయాను. ఆయనకి ఆపరేషన్ సక్సెస్ అయింది.